హాయ్ అండి. అందరికీ నమస్తే. ఇవాళ మంచి రోటి పచ్చడితో వచ్చానండి. ఒక్కొక్కసారి మనకి ముఖ్యమైన పండగలప్పుడు కానీ, లేదు అంటే ఆయిల్ తినకూడదు, వెల్లుల్లి తినకూడదంటారు కదండీ! ఇలా శని త్రయోదశి రోజు వచ్చిన రోజు అలాంటప్పుడు ఇలా పచ్చడి ట్రై చేస్తే రైస్‌లోకి చాలా బావుంటుందండి. టిఫిన్‌లో కూడా బావుంటుందనమాట. డెఫినిట్‌గా ట్రై చేయండి. ఇది ఆయిల్ వేయమండి. నేతితో ఏపి చేస్తామనమాట. వంకాయి, కొత్తిమీర, టమాటాతో చేసిన కాంబినేషన్ అనమాట. ముందుగా ఈ పచ్చడి కోసము ఒక కప్పు పచ్చిమిరపకాయలు తీసుకోవాలండి. ఒక పెద్ద అల్లం ముక్క తీసుకోవాలి. అలాగే 2 టమాటాలు పెద్దవి తీసుకోవాలండి. ఒక గుప్పుడు కొత్తిమీర తీసుకోవాలి. వంకాయలు ఇలా కట్ చేసి పెట్టుకొని ఉప్పు వేసుకొని వాటర్‌లో వేసుకోవాలండి. స్టవ్‌పై ఇలా కళాయి పెట్టుకొని వేడెక్కిన తర్వాత 2, 3 స్పూన్లు నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేడెక్కిన తర్వాత అందులో శనగపప్పు 2 స్పూన్లు, జీలకర్ర 1 స్పూను, ఆవాలు అర టీ స్పూన్ ఇలా వేసుకొని వేయించుకోవాలి. అది వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, అల్లం ముక్క వేసుకోవాలండి. అలాగే కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి కూడా బాగా వేగాలండి. మూత పెట్టుకుంటూ కలుపుకుంటూ ఉండాలనమాట. మధ్య మధ్యలో మూత పెట్టుకొని ఇలా కలుపుకోవాలండి. తర్వాత వేగిన తర్వాత కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. ఒక గుప్పుడు కొత్తిమీరండి. అది కూడా వేసుకున్నాక వేగిపోయాక వంకాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి. వంకాయ ముక్కలు వేసుకున్నంటే సాల్ట్ కూడా వేసుకోవాలండి. 3 స్పూన్స్ ఏసుకున్నాను నేను. మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో తీసుకుంటూ ఇలా కలుపుకోవాలనమాట. వంకాయ ముక్కలనేది బాగా వేగాలండి. ఆయిల్ వేయకూడదు, అలాగే వెల్లుల్లిపాయలు తినకూడదు అంటారు కదండీ! అలాంటప్పుడు ఇది రైస్‌లోకి మంచి కాంబినేషన్ అనమాట. డెఫినెట్‌గా ట్రై చేయండి. ఇలా మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలనమాట. ఇప్పుడు ఇందులో నేను పసుపనేది యాడ్ చేస్తున్నానండి. ఒక స్పూన్ పసుపు యాడ్ చేశాననమాట. మగ్గాలండి. అంటే నెయ్యి కదా వేసుకున్నాం. కొంచెం లేట్ అవుతుందనమాట. మనం ఇలా మధ్య మధ్యలో చూసుకుంటూ మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి. చూడండి వంకాయ మగ్గింది కదా! ఇప్పుడు టమాటా ముక్కలు యాడ్ చేసేసాను. టమాటా ముక్క కూడా మగ్గాలండి. మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. ఇప్పుడు చింతపండు చిన్నది యాడ్ చేశానండి. పులుపు కోసం అనమాట. చూడండి ఇలా మగ్గిపోయిందండి. మొత్తం అంతా కూడా వేగిపోయింది. ఇలా దగ్గరికి అయిపోవాలనమాట అండి. ఇప్పుడు చల్లారాక మిక్సీ పట్టుకుందాము. స్టవ్ కట్టేసానండి. చల్లారాక మిక్సీ పట్టి చూపిస్తాను. ఇప్పుడు చల్లారిపోయిందండి. ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకోవాలండి. కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలనమాట. రైస్‌లోకి బావుంటుంది. ఇప్పుడు దీన్ని తాలింపు వేసుకుందామండి. అదే కళాయిలోనే ఒక స్పూను నెయ్యి వేసుకున్నానండి. అలాగే కొద్దిగా ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు కూడా వేసుకున్నానండి. ఇది వేగిన తర్వాత పచ్చడి ఇందులో వేసేసుకోవాలనమాట. పోపనేది మన ఇష్టమండి. కానీ వేసుకుంటే బావుంటుంది టేస్ట్ అనేది. పోపనేది వేగిపోయిందండి. పచ్చడి మొత్తం ఇందులో వేసేసుకోవాలనమాట. చూడండి ఇలా వేసేసుకొని, కలిపేసుకొని చల్లారాక సర్వ్ చేసేసుకోవటమే. ఇలా సర్వ్ చేసేసుకున్నానండి. డెఫినెట్‌గా మీరు కూడా ట్రై చేయండి. ఎప్పుడైనా ఆయిల్ లేకుండా, వెల్లుల్లి లేకుండా అన్నప్పుడు ఇలా తింటే బావుంటుందనమాట. రైస్‌లోకి మంచి కాంబినేషన్ అండి. అలాగే టిఫిన్‌లో కూడా బావుంటుంది. ఇదే సేమ్ ప్రాసెస్‌లోని వెల్లుల్లి, ఆయిల్ కూడా వేసుకొని చేసుకోవచ్చండి. కానీ ఆయిలు, వెల్లుల్లి తినకూడదు అన్నప్పుడు ఇలా చేసుకుంటే బావుంటుందనమాట. ట్రై చేస్తారని అనుకుంటున్నాను. బాయ్ అండి. మరో మంచి వ్లాగ్‌తో మళ్ళీ మీ ముందుకు వస్తాను.